ఇవాళ మనం మాట్లాడుకుంటున్న స్టాక్ రీసెంట్ గా 20% అప్పర్ సర్క్యూట్ కొట్టిందండి. అయితే 20% ఎందుకు పెరిగింది అని చెప్పుకోవడం వీడియో కాదండి. ఒక రిజల్ట్ వచ్చింటుంది, ఏదో న్యూస్ వచ్చింటుంది, స్టాక్ పెరుగుంటుంది. కానీ ఇక్కడ రియల్ క్వశ్చన్ ఏంటంటే ఇండియా తాలూకా ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్, డ్రోన్, ఐఓటి ఇలాంటి సెగ్మెంట్స్ లో ఒక ఇన్నోవేషన్ బూమ్ లో ఈ స్టాక్ చాలా చాలా కీలక పాత్ర పోషించబోతోంది. ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. ఈ కంపెనీ తాలూకా మార్కెట్ క్యాప్ 1000 కోట్లయితే కనిపిస్తుంది. అంటే చిన్న కంపెనీ. స్టాక్ పోయి 40 కనిపిస్తుందండి. అంటే వాల్యుయేషన్స్ ప్రకారం యావరేజ్ గా కన్నా అబవ్ యావరేజ్ గా ఉన్నట్టు. పెగ్ రేషియో 0.79% కనిపిస్తుంది. అంటే పర్వాలేదు. రీసెంట్ గా చాలా చాలా మంచి రిజల్ట్స్ ప్రకటించిందండి. ఈవెన్ రెవెన్యూస్ కూడా 62 కోట్ల నుంచి 102 కోట్లకైతే పెరిగిందండి. క్వార్టర్ కూడా మనకి మంచి గ్రోత్ కనిపిస్తుంది. నెట్ ప్రాఫిట్స్ డబుల్ అయిపోయి, అంటే 4.5 కోట్ల నుంచి ఆల్మోస్ట్ 9.5-10 కోట్ల వరకు మనకి పెరిగిందనమాట. ఇయర్ కంపేర్ చేసుకుంటే 100% జంప్ కనిపిస్తుంది. క్వార్టర్ కూడా 74% అయితే మనకి గ్రోత్ కనిపిస్తుందండి. ఈపీఎస్ కూడా 4.70 దగ్గర నుంచి ఆల్మోస్ట్ 9.5 వరకు పెరగడం జరిగింది. సో అందువల్లే ఈ స్టాక్ లో ఇంత బజ్ అయితే క్రియేట్ అవుతుంది. అయితే ఈ కంపెనీ గురించి ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ కంపెనీ ఒక స్పెషలైజ్డ్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అండి. దీంట్లో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, రోబోటిక్ పార్ట్స్, డ్రోన్ పార్ట్స్, ఈ బైక్ కాంపోనెంట్స్, ఐఓటి డివైసెస్ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ డివైసెస్, సెన్సార్స్, మోటార్స్, బ్యాటరీస్, రెస్బెర్రీ పై సిస్టమ్స్, 3D ప్రింటర్స్ ఇలాగ చాలా చాలా కిట్స్ అయితే మనకు దొరుకుతాయి. సో ఇండియాలో స్టూడెంట్స్ అయినా, డెవలపర్స్ అయినా, రీసెర్చర్స్ అయినా, ఇన్స్టిట్యూషన్స్ అయినా, ఇంక్లూడింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ అయినా కూడా ఇలాంటి స్మాల్ అలాగే క్రిటికల్ కాంపోనెంట్స్ కి వాళ్ళకి కావాల్సి వచ్చినప్పుడల్లా వీళ్ళ దగ్గరికి రావాల్సి ఉంటుంది. సో వీళ్ళొక వన్ స్టాప్ సప్లై ప్లాట్ఫామ్ కింద అయితే మారుతున్నారండి కంప్లీట్ ఎకో సిస్టమ్ లో. నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఏదో ఒక సెగ్మెంట్ లో కాదండి, వీళ్ళు కంప్లీట్ గా ఇండియా తాలూకా ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్, డ్రోన్స్, బ్యాటరీస్, సెన్సార్స్, మోటార్స్ ఇలా చాలా డివైసెస్ లో, చాలా సెగ్మెంట్స్ లో ఒక వన్ స్టాప్ సొల్యూషన్ గా వీళ్ళు మారబోతున్నారు. జనరల్ గా ఇవన్నీ అందరికీ అర్థమవుతాయండి. కంపెనీ గురించి చదివితే ఒకసారి తెలిసిపోతుంది. కానీ చాలా మంది మిస్ అయిపోయే విషయాలు ఏంటి అంటే, మ్యాక్ ఫోర్స్ వాళ్ళకి 150 బ్రాండ్లు ఉన్నాయండి. 210 వెండర్ పార్ట్నర్షిప్స్ అయితే ఉన్నాయి. 50,000 స్క్వేర్ ఫీట్ వేర్ హౌస్ అయితే ఉందండి. 250 మంది స్టాఫ్ ఉన్నారు. అలాగే 1,00,000 వరకు కూడా ఎస్కేయూస్ అయితే ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, కంపెనీకి చాలా డీప్ గా సోర్సింగ్ గానీ, ఇన్వెంటరీ గానీ, డెలివరీ నెట్వర్క్ గానీ అన్ని ఉన్నాయి. సెల్లింగ్ ఒక్కటే కాదండి, ఏవో ర్యాండమ్ గా ఆన్లైన్ లో ప్రొడక్ట్లు సెల్ చేయట్లేదు ప్లాట్ఫామ్ ద్వారా. కంప్లీట్ గా ఒక పెద్ద సిస్టమ్ నెట్వర్క్ ఉన్నాయి వీళ్ళకి. ఒక హిడెన్ యాంగిల్ అయితే మనకు కనిపిస్తుంది ఇందులో. ఏంటి, మన ఇండియాలో డ్రోన్స్ కి సంబంధించి, రోబోటిక్స్ కి సంబంధించి, ఐఓటి, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్, R&D ఇలాగ దేని గురించి మాట్లాడినా ఇవన్నీ సప్లై చేసే వాళ్ళలో మ్యాక్ ఫోర్స్ అనేది ఒక ప్రధాన బలంగా మనకి ఫ్యూచర్ లో వినబడుతుంది. సో ఈ ఎంటైర్ ఇన్నోవేషన్ లో మ్యాక్ ఫోర్స్ ప్రస్తుతానికైతే సైలెంట్ గా ఉంది. ఇది ఎప్పుడు బస్ట్ అవుతుందా అని చెప్పి అందరం వెయిట్ చేస్తున్నాం. అయితే ప్రైస్ లో 20% అప్పర్ సర్క్యూట్ కొట్టగానే మార్కెట్ లో కాస్త బజ్ అయితే క్రియేట్ అయింది. సో స్టాక్ ప్రైస్ ఒక్కటే పెరుగుతోందా, కంపెనీ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి అంటే, కంపెనీ ROCE రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 33.8% కనిపిస్తుందండి. ROE 30% కనిపిస్తుంది. అంటే స్ట్రాంగ్ క్యాపిటల్ ఎఫిషియన్సీ కనిపిస్తుంది. బిజినెస్ ఊరుకే కాదు, చాలా బాగా నడుస్తుంది అని చెప్పొచ్చు. డెట్ టు ఈక్విటీ రేషియో, అప్పులు 0.37% అంటే పర్వాలేదండి. అగ్రెసివ్ గా వీళ్ళు అప్పులు చేయట్లేదు, రీజనబుల్ గా అప్పులు ఉన్నాయి, పర్వాలేదు. ఇవి ఏ బిజినెస్ కైనా ఉంటాయి. పెగ్ రేషియో దగ్గరగా 0.8 కనిపిస్తుంది. ఇందాక చెప్పుకున్నాం కదా 0.79 అని, రౌండ్ ఫిగర్ తీసుకుంటే 0.8. అంటే 2 కన్నా తక్కువ ఉంటే గ్రోత్ కంపెనీస్ కి పర్వాలేదండి, అండర్ వాల్యుయేషన్ అని చెప్తాం. ఈవెన్ 1 కన్నా తక్కువ ఉంది కనుక లోవర్ వాల్యుయేషన్స్ లో ఉంది అని చెప్పుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రాఫిట్ CAGR లాస్ట్ 5 years లో 74% కనిపిస్తుందండి. 3 year తలక యావరేజ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 35% కనిపిస్తుంది. జనరల్ గా ఈ CAGR అనే నంబర్ ఏ పారామీటర్ కైనా 15% వరకు ఉంటే మార్కెట్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తుందండి. అలాంటిది 30% అబౌవ్ కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా దీంట్లో సంథింగ్ ఈస్ కుకింగ్ అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇలాంటి పాయింట్లు చెప్తున్నాను కదా అని చెప్పి మీరు బ్లైండ్ గా బై చేయండి లేదంటే సెల్ చేయండి అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఈ వీడియో బై సెల్ రికమెండేషన్ కోసం కాదండి. ఖచ్చితంగా ఒక కంపెనీలో ఏం జరుగుతోంది, బిజినెస్ గ్రోత్ ఎందుకు వస్తుంది, ఫ్యూచర్ లో ఎలాంటి విషయాలు మనం తెలుసుకోవాలి, ఇలాంటివన్నీ మీ ముందుకు తీసుకొస్తున్నానండి. నేను చెప్తున్న ఈ పాయింట్స్ నచ్చితే మన వీడియో తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. సో మరి ఫ్యూచర్ ఏంటి, ఇంతవరకు ప్రెసెంట్ బాగుంది, ఫండమెంటల్స్ బాగున్నాయి, రీసెంట్ గా స్టాక్ ప్రైస్ కూడా మనకి రికగ్నైజ్ అవుతుంది. మరి ఫ్యూచర్ ఏంటి అంటే, చాలా మంది కంపెనీలకు ఆర్డర్ బుక్ గురించి, ఇంక్లూడింగ్ నేను కూడా చెప్తాను, కంపెనీకి పెద్ద పెద్ద ఆర్డర్లు వస్తున్నాయి, ఆర్డర్ బుక్ బాగుందని. కానీ ఈ కంపెనీ గురించి అలా కాదు. ఒక ఫ్యాక్టరీ ఉంది, పెద్ద ఆర్డర్ వచ్చింది అని కాదండి. ఇది ఎకో సిస్టమ్ అనమాట. ఒక విషయం కాదు. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అంటే ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే 2 మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాయి. కానీ వీళ్ళు అలా కాదు కదా. రోబోటిక్స్, డ్రోన్స్, ఎలక్ట్రానిక్స్, ఐఓటి డెవలప్మెంట్స్, R&D, ఈ బైక్స్, బ్యాటరీస్, అబ్బో 1-2 కాదు. సో కాంపోనెంట్స్,
హార్డ్వేర్ తలక ప్రోటోటైపింగ్ పెరుగుతూనే ఉంటాయి. ఇండియా పెరుగుతోంది అంటే ఖచ్చితంగా వీటి తలక యూసేజ్ పెరుగుతూనే ఉంటుంది. సో మ్యాక్ ఫోర్స్ ఇక్కడ స్పెషలైజ్డ్ కాంపోనెంట్స్ తలక డిమాండ్ పెరుగుదలని ఖచ్చితంగా పెంచుకుంటూ వెళ్తోందండి. వీళ్ళు సైలెంట్ గా ఉన్నారని చెప్పాను కదా, అందుకే చెప్తున్నా. ఒక ఆర్డర్ వచ్చిందని చెప్పడానికి లేదు, ఇవి పెరుగుతూనే ఉంటాయి. స్టూడెంట్స్ అనే వాళ్ళు ప్రతి సంవత్సరం వస్తారు, ప్రతి సంవత్సరం వాళ్ళు కొంటూనే ఉంటారు. ఎవరైనా మ్యానుఫాక్చరింగ్ చేయాలంటే మ్యానుఫాక్చరింగ్ చేసిన ప్రతిసారి క్రిటికల్ కాంపోనెంట్స్ కొంటూనే ఉండాలి. సో వీళ్ళకి కంపెనీ జస్ట్ సస్టైన్ అయ్యి గ్రోత్ ని చూపించగలిగితే చాలండి, కన్సిస్టెంట్ గా మనకు ఆర్డర్లు వస్తూనే ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తాయి ఏంటనేది ఇయర్ మనకు పెరుగుతూ ఉంటే, రెవెన్యూస్ పెరుగుతూ ఉంటే బాగుంటుందండి. కానీ ఖచ్చితంగా ఇన్ని ఆర్డర్లు వస్తాయి, ఇంత గ్రోత్ వస్తుంది అని దీంట్లో చెప్పలేం. ఎందుకంటే చిన్న చిన్న కాంపోనెంట్స్, క్రిటికల్ కాంపోనెంట్స్ వీళ్ళు అమ్ముతున్నారు కనుక మనం ట్రాక్ చేయాల్సిందే గ్రోత్ ని. మ్యాక్ ఫోర్స్ కనుక మన కంపెనీ గ్రోత్ ని కనుక, మార్జిన్స్ ని కనుక వీళ్ళు మెయింటైన్ చేయగలిగితే, ఎగ్జిక్యూషన్ గానీ డిసిప్లైన్ గా ఉంటే మాత్రం స్కేల్ అనేది ఈజీగా మనకి ఫ్యూచర్ లో కనిపిస్తుందండి. అన్ని బాగున్నాయి సార్, ఏ కంపెనీకైనా రిస్క్ ఉంటుంది కదా, మరి ఈ కంపెనీకి ఏముంది అని మీరు అడగచ్చు. ఎందుకంటే 20% అప్పర్ సర్క్యూట్ కొట్టగానే ఆల్మోస్ట్ అందరూ దీని మీద చూస్తారండి. ఇది మైక్రో క్యాప్ కంపెనీ, 1000 కోట్లే మార్కెట్ క్యాప్ ఉంది. 20% అప్పర్ సర్క్యూట్ కొట్టగానే చాలా మంది దీని గురించి చూసి కొనడానికి ట్రై చేస్తారు. మార్కెట్ లో పరిస్థితులు మీరు చూసారు కదా, ఏమాత్రం ఇబ్బంది ఉన్నా మార్కెట్లు పడతాయి. అలాంటప్పుడు అందరూ ఎగ్జిట్ అయిపోతుంటారు. అండ్ ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, 1,00,000 SKUs ఉన్నాయని చెప్పాం. అంటే ఇన్వెంటరీ చాలా హెవీగా ఉంటుంది వీళ్ళకి. సో ఇన్వెంటరీ హెవీగా ఉండాలంటే వర్కింగ్ క్యాపిటల్ కూడా కాస్త ఎక్కువే ఉంటుంది. అంటే వర్కింగ్ క్యాపిటల్ ప్రెషర్ మనకి కనిపిస్తుంది. ఒకవేళ ఫ్యూచర్ లో ఎప్పుడైనా డిమాండ్ స్లో అయింది అనుకోండి, ఎందుకంటే బిజినెస్ అన్ని వేళలా ఒకేలా ఉండదు కదా, ప్రొడక్ట్ సైకిల్స్ ఉంటాయి. ఆ సైకిల్ చేంజ్ అయినప్పుడల్లా డిమాండ్ తగ్గింది అనుకోండి, రెవెన్యూస్ తగ్గచ్చు. సో అలాంటి టైంలో మేనేజ్మెంట్ ఏం చెప్తోంది, కంటిన్యూస్ గా నెక్స్ట్ ఈ హయ్యర్ వాల్యూషన్స్ ని, లేదంటే హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ ఒకవేళ మార్కెట్ లో ఉంటే వాటిని సస్టైన్ చేసుకుంటుందా లేదా, మేనేజ్మెంట్ ఏం చెప్తోందో మనం ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా టైం టు టైం మన వీడియోస్ లో అప్డేట్స్ వస్తుంటాయండి, మీరు ఫాలో అవ్వండి సరిపోతుంది. సో ఫైనల్ గా ఏంటంటే, ఒక హై గ్రోత్ ఉన్న మైక్రో క్యాప్ కంపెనీ అండి, ఎలక్ట్రానిక్స్ ఎకో సిస్టమ్ స్టోరీ ఇది. ఒక ప్రొడక్ట్, ఒక మ్యానుఫాక్చరింగ్ కాదు. సో Q4 నెంబర్స్ చాలా స్ట్రాంగ్ గా వచ్చాయండి. కానీ పెద్ద అట్రాక్షన్ ఏంటి అంటే, ఇండియా తలక చాలా సెగ్మెంట్స్ లో కంప్లీట్ సప్లై చైన్ లో వీళ్ళు ప్రధాన భాగంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో అందువల్ల బిజినెస్ గ్రోత్ మనం ట్రాక్ చేస్తే మంచి ఆపర్చునిటీ మనకి ఫ్యూచర్ లో దొరకడానికి ఛాన్స్ అయితే ఉంటుందండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ కూడా షేర్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.